సూర్యాపేట జిల్లా మర్కూరు మండలం కర్కపట్లలో 7 ఏళ్ల బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు. 3 గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. బాలుడిని కిడ్నాప్ చేసి సికింద్రాబాద్ తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు ముగ్గురు యువకులు. టాస్క్ ఫోర్స్ పోలీసులకు వచ్చిన సమాచారంతో కిడ్నాపర్లను పట్టుకున్నారు అధికారులు. బాలుడి తండ్రి ఇవ్వాల్సిన అప్పు ఇవ్వకపోవడంతో కిడ్నాప్ గేమ్ ఆడారు యువకులు. నిన్న మధ్యాహ్నం 3 గంటల టైంలో మర్కూరు ఎస్ఐకి అతను వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే వాళ్ళ అబ్బాయి 7 సంవత్సరాల అబ్బాయి కర్కపట్ల గ్రామం వాళ్ళది. కర్కపట్ల గ్రామం గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు. ఆ బాబు మార్నింగ్ స్కూల్కి వెళ్ళిండు, ఇంటికి రిటర్న్ కాలేదు అని చెప్పి కంప్లైంట్. అయితే దీని మీద వాళ్ళు ఆఫ్టర్నూన్ అబ్బాయిని పికప్ చేసుకోవడానికని స్కూల్కి వెళ్తే స్కూల్లో అబ్బాయి ఫ్రెండ్స్ ఏం చెప్పిందంటే 9 గంటలకు స్కూల్కి వెళ్ళిన తర్వాత 9:30 టైంలో ఆ అబ్బాయి ఎవరితోటో వెళ్ళిపోయిండు అనేది పేరెంట్స్కి చెప్పిన ఇన్ఫర్మేషన్. వేరే స్టూడెంట్స్, ఈ అబ్బాయి వచ్చి 7 ఇయర్స్ బాయ్. అయితే దాని మీద పేరెంట్స్ పానిక్ అయిపోయి ఇమ్మీడియట్గా వచ్చి మన మర్కూరు పోలీస్ స్టేషన్లో 3 గంటల టైంలో, అంటే జనరల్గా స్కూల్ ఇడిచిపెట్టిన తర్వాత అబ్బాయిని తీసుకొద్దామని వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి స్కూల్లో లేడనమాట. అయితే వచ్చి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇమ్మీడియట్గా మన మర్కూరు ఎస్ఐ మధుకర్ రెడ్డి అండ్ గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ టీమ్స్ ఫామ్ చేసి, ఎందుకంటే బాయ్ కిడ్నాప్ అంటే ఇది చాలా సెన్సేషన్ అవుతుందని ఇమ్మీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే మనకు ఒక ఫుటేజ్ వచ్చింది. ఏంటంటే అతనితో ఈ బాబు వెళ్తున్నట్టు. దాని తర్వాత ఇంకా ఫర్దర్గా ఎక్కడ కూడా ఏమీ క్లూస్ రాలేదు. దాని తర్వాత ఒక 1 అవర్కి టీమ్స్ ఫామ్ చేసినాము అండ్ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. మన కమిషనరేట్లో ఆల్ టీమ్స్ని, మన ఐటీ కోర్కి కూడా మొత్తము ఫుటేజెస్ కోసము సర్చ్ చేయడం కోసము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ హైదరాబాద్కి కూడా అలర్ట్ చేయడం జరిగింది, ఏమన్నా హైదరాబాద్ వెళ్ళి ఉంటారేమో అని చెప్పి. మెయిన్ వైల్ బాబు వాళ్ళ ఫాదర్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏమని అంటే, ఇట్లా మీ బాబుని మాకు 15 లక్షలు ఇస్తే మీ బాబుని వదిలిపెడతామని చెప్పి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇమ్మీడియట్గా ఆ ఫోన్ కాల్ బేస్ చేసుకొని మన వాళ్ళు అన్నీ కూడా డీటెయిల్స్, టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని ఆ లొకేషన్ పట్టుకొని వెళ్ళి నిన్న సాయంత్రము 7 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర రేతిఫైలి బస్ స్టాండ్ దగ్గర ఈ బాబుని మనము వాళ్ళ ఫాదర్కి అప్పగించడం జరిగింది. అండ్ ఈ సందర్భంగా 3 అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 3 అక్యూజ్లు కూడా ఏంది అంటే, దీంట్లో మనకి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ హెల్ప్ తీసుకోవడం జరిగింది అండ్ ఆల్సో జిఆర్పి గవర్నమెంట్ రైల్వే పోలీస్ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే మెయిన్గా ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తాడు, బీహార్ వాళ్ళు వీళ్ళు. ఆ సందర్భంగా అతను కొందరు వర్కర్స్ని అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. వాళ్ళలో ఏదో డిఫరెన్సెస్ వచ్చి వాళ్ళు ఈ బాబుని కిడ్నాప్ చేసినట్టు ఒప్పుకున్నారు. మన వాళ్ళు ఇన్ టైం యాక్ట్ చేసి చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి మనం యాక్ట్ చేయడం వల్ల ఆ బాబుని సేఫ్గా వాళ్ళ పేరెంట్స్కి అప్పగించడం